సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. మన ఆడపడుచు ఏకచ్చయ్య గారు అవినీతి ఒకసారి చూడండి. 8 పోస్టులు ₹1,00,00,000 అమ్మేస్తున్నారు. మన పొన్నూరు ఆడపడుచు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గీత గారు ఎలక్షన్ పాపం ఖర్చులు అవసరం మున్సిపాలిటీని అమ్మేసిందాడు. ₹1,00,00,000కి 8 పోస్టులు ఆల్రెడీ అమ్మేశారు. ఇంకో 7 ప్రాసెస్ లో ఉన్నాయి. ఆ 7 కూడా కలిస్తే ఇంకో 50 లక్షలు నడుస్తుంది. ₹1,00,00,000 డబ్బులు వసూలు చేసి ఆవిడ స్వయానా సంతకం పెట్టి అమరావతికి పంపిన మాట వాస్తవం అవునా కాదు? ఈవేళ ఈ ఎలక్షన్ పీరియడ్ లో పాత డేట్లు వేసుకుని ఈ అధికారులు మన గీత గారు కలిసి ఈ స్కామ్ చేశారు. అందులో గీత గారి బంధువు కూడా ఉందో కాబట్టి పడాలి సంఖ్యారాన్ని ఆవిడ డైరెక్ట్ గా వర్క్ ఇన్స్పెక్టర్ కింద వేస్తారు. అంటే పిఠాపురం మున్సిపాలిటీలో ఏ విధంగా జరిగింది, గొల్లపురం నగర పంచాయతీలో కూడా పోస్టుల కోసం అమ్మకానికి అడ్వాన్సులు కూడా గీత గారు తీసుకోవడం జరిగింది. అంటే దగ్గర ఆవిడ అనుకున్నట్టు జరిగితే మొత్తం 30 పోస్టులు 3 కోట్లు మినిమం. అంటే ఆఫీసర్లు తీసుకుంది, మళ్ళీ కింద చైర్మన్ తీసుకుంది, కింద వాళ్ళు తీసుకుంది, లెక్కేస్తూ 5-6 లక్షలు అడవు. అంటే 4.5 కోట్ల రూపాయలు అవినీతి వంకాగీత గారు మన ఆడపడుచు మన కోసం 5 సంవత్సరాలు మనం చూడలేదని మొన్నే 30. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.